ఈరోజు 500 పైబడిన మార్కులు ఎస్ఎస్సిలో సాధించిన విద్యార్థులందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు, వారికి ఒక మెమెంటోను, సర్టిఫికెట్లు, వాళ్ళు ముందు జీవితాల్లో బాగా చదువుకొని ఇంకా ఎదగాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులందరికీ కూడా ఈ విధంగా చేయడం చాలా అభినందనీయం. ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేను అటెండ్ అయ్యాను. వాళ్ళందరికీ మంచి ఉత్సాహంతో స్పీచ్ ఇవ్వడం, మోటివేషన్ కలిగించడం, అలాగే సర్టిఫికేట్లు ఇవ్వడం, ఈ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ఫర్దర్గా ముందు ప్రేరణ పొంది ఇంకా మంచి మార్కులతో ఇంటర్మీడియట్లోనూ ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్లోనూ ముందుకు వెళ్ళాలని కోరుతూ వీరు చేస్తున్న ఈ కృషి చాలా అభినందనీయము. చాలా దీంట్లో ఈ ట్రస్ట్లో తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ దీన్ని టేకప్ చేసేసి ఇన్వాల్వ్ అయ్యి పేద విద్యార్థుల కోసం, ముఖ్యంగా పేదరికంతో ఇబ్బంది పడే విద్యార్థులు, కష్టపడే విద్యార్థులకి ప్రేరణ కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా అభినందించాలి. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే బాలబాలికలందరికీ కూడా ప్రణాళికను, కఠోర దీక్షతోటి సమయపాలన పాటిస్తూ ముందు అత్యున్నత ఫలితాలను సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క సర్వీస్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ చేపట్టడం అనేది మానవ సేవే మాధవ సేవే అనే భావనతో చేయబడింది. అంటే మనం మానవులకు సేవ చేసి 10 మంది బాగుంటే, సొసైటీ బాగుంటే మన సమాజము, మన భారతదేశం బాగుండాలనే ఒక అత్యున్నత లక్ష్యంతో ఈ యొక్క ట్రస్ట్ ఈ విషయాన్ని ఏర్పాటు చేయడాన్ని మనం పదే అభినందించాలి. ఇలా కొద్దిమంది మాత్రమే ఈ విధమైన సంఘ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందుకని వారిని ఎవరైతే కొంత ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ కృష్ణదేవరాయలు వారు, భాషం, అభినంద్ వీళ్ళంతా కూడా, అభినంద్ యాదవ్ వీళ్ళంతా కూడా చాలా చక్కగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పేదరికంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీ వర్గాలకి, పేదరికంతో ఉండే అత్యున్నత అగ్రకులాల వర్ణాల పిల్లలకి కూడా ఒక ఊపు తీసుకొచ్చి వాళ్ళు సమాజంలో ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. పిల్లల్లో మోటివేషన్ పెంచి ఇంకా కృషి చేయాలి. తద్వారా మన దేశం ముందుకు పురోగమించే అవకాశం. వివిధ రకాల డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఈ కాంక్షతో చేయటం అనేది ఇది నిస్వార్థంతో చేస్తున్న సేవ. ఈ సేవను ఎవరు చేసినా కూడా మనము ముందుకు ప్రోత్సహించాలి. వారందరూ కూడా అభినందనీయులని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్సటైల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వర్సటైల్ సర్వీస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరం, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ పేద విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులు దాటినటువంటి విద్యార్థులకి ప్రోత్సాహం కింద స్కాలర్షిప్ను, అదేవిధంగా వారికి సర్టిఫికెట్, షీల్డ్ను బహుకరించి వారికి భవిష్యత్తులో వారి విద్యాభ్యాసంలో స్ఫూర్తిని, ప్రేరణనిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు భాష్యం శ్రీకృష్ణదేవరాయలు, అభినంద్ యాదవ్, మరి ట్రస్ట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీమతి ఆనంది రాణి రుద్రమ్మదేవి, ఆనంది శ్రీనివాసరావు గారు, మురళీకృష్ణ గారు చేపట్టడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తాం. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి గతంలో కూడా గత దశాబ్ద కాలం పైగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మురికివాడల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థులకి నోట్స్ బుక్స్, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకి వారికి సంబంధించిన విద్యా ఉపకరణాలని అనేక సందర్భాల్లో పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా చూశాం. దానితో పాటు పేదలు నివసించేటువంటి కాలనీల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, అదేవిధంగా పేదలకి
అన్న సంతర్పణ కార్యక్రమాలను కూడా మరి ప్రతి నెల నిర్వహించడం వర్స్టైల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు విద్యార్థులు ఇక్కడ ఎవరైతే 60 మంది విద్యార్థులకి పారితోషికాన్ని స్కాలర్షిప్ని అందజేయడం జరిగింది. వారందరూ కూడా వారి జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలను సాధించి భవిష్యత్తులో కూడా వారు ఉత్తమమైనటువంటి పౌరులుగా ఎదగాలని, కలెక్టర్లుగా, వ్యవసాయ సైంటిస్టులుగా, అదేవిధంగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మరి ఈ భారతదేశంలో రక్షణకి కూడా అండగా నిలిచేటువంటి సైనికులుగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా వారిని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈ ట్రస్ట్ అందరూ కూడా సమాజంలో ఎవరైతే సహాయం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు మరింతగా ముందుకు వచ్చి ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు మరి అండగా నిలవాలని ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. ఈరోజు స్థానిక తాలూకా ఆఫీసర్ పెన్షనర్స్ హాల్ నందు పాసం రవీంద్ర యాదవ్ గారి ఆశీస్సులతో 2025 సంవత్సరంలో 10వ తరగతి మంచి మెరిట్ మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులకు గవర్నమెంట్ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెమంటోలు ట్రస్ట్ తరఫున సర్టిఫికెట్లు అందజేయడం జరిగినది. వారి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని, ఇంకా బాగా చదువుకొని వారు భవిష్యత్తులో వారి జీవితంలో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ సభ్యులందరి తరఫున కోరుకుంటున్నాము. అలాగే ఒక విద్యారంగంలోనే కాదు, స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి పేదరికంలో ఉన్న నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ అవనివ్వండి, ఆహార పొట్లాల పంపిణీ అవనివ్వండి, ఇట్లా పలు రకాలుగా దుస్తుల పంపిణీ కానీ ఇలా జరుగుతూ ఒక ట్రస్ట్ తరపున కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా కొనసాగాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. నిర్వహిస్తున్నటువంటి పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మరియు పాసం అభినందన యాదవ్ వీరిని వెన్నంటి నడిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క మరి సిస్టర్ పాసం వాణి రుద్రమదేవి గారు వీరందరికీ కూడాను మరి అభినందన తెలియజేస్తున్నాం. 10వ తరగతిలో 500 మార్కుల పైన వచ్చిన విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాల చదివే వారికి మరి ప్రోత్సాహ బహుమతులు వారి కెరీర్ గైడెన్స్ అనేక సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు.